కాశీ ద్వారా ఆశ్రమం మాతాజీ గుట్టు బయట పెట్టిన జేడి కేడి షాక్లో ఆశ్రమం మాతాజీ అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాధు సార్ జేడి కేడీని పిలిపించి వాళ్ళకి సిటీలో ఐపీఎల్ మ్యాచ్ గురించి బెట్టింగ్స్ జరుగుతున్నాయి, మీరు చూసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జేడి కేడి వాళ్ళని పట్టుకునే బాధ్యత మాది, ఇక మ్యాచ్ గురించి తప్ప మీరు ఈ బెట్టింగ్ల గురించి వినకుండా వినిపించకుండా చేస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత జగదాత్రి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక వంట ప్రిపేర్ చేసి అన్నీ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది. అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు బూచి కాచీని తిడుతూ ఉంటాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? గత కొన్ని రోజులుగా నేను అడుగుతున్నా కూడా చెప్పట్లేదు, కంగారుగా వెళ్ళిపోతున్నావు. అసలు నీకేమైంది? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పే వరకు నిన్ను పంపించే ప్రసక్తే లేదు అని చెప్పేసి చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు. అప్పుడు కాచి, అవన్నీ నీకెందుకు? నేనేమైనా తప్పులు పనులు చేస్తున్నాను అనుకుంటున్నావా? నేను వెళ్ళాలి, నాకు టైం అయింది, తప్పుకో అని చెప్పేసి ఇక త్వరగా హాల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. భోజనం చేస్తున్న అందరూ కాచి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో బూచి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ దగ్గర కాచీని ఆపేస్తాడు. అప్పుడు కాచి ఉండి, తప్పుకో బూచి, నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటుంటే ఇక అందరూ భోజనం మీద నుంచి లేచొచ్చి అక్కడికి వస్తారు. ఇంతలో ఇక జగదాత్రి ఉండి, ఏంటి అసలు ఏం జరిగింది? ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు కాచి? బూచి పిలుస్తున్నా అని చెప్పేసి అడగగా అప్పుడు ఇక కాచి సైలెంట్గా అయిపోతుంది. ఇంతలో ఇక కేదార్ ఉండి, ఏం జరిగింది బూచి? ఎందుకు అలా కాచిని ప్రతిసారి అరుస్తున్నావు? ఎప్పుడు లేంది ఈరోజు కోప్పడుతున్నావేంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బూచి ఉండి, గత కొన్ని రోజులుగా, నెల రోజులు అవుతుందేమో, ఇంటి పట్టున ఉండట్లేదు. ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ప్రతిరోజు వెళ్తోంది, ఇంట్లో ఉండటం లేదు, కంగారు పడుతోంది. అసలు నిజం ఏంటని చెప్తే నాకు చెప్పట్లేదు అని చెప్పేసి అడుగుతాడు. ఇక అప్పుడు కేదార్ ఉండి, ఏంటమ్మా ఇదంతా అని చెప్పేసి అంటుంటే ఇంతలో నిషిక ఉండి, అవును ఎక్కడికి వెళ్తున్నావు కాచి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో కౌశికి కలగజేసుకొని, ఏంటమ్మా బూచి చెప్తున్నది నిజమేనా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంది. అందరూ అడగడంతో ఇక కాచి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంతలో సుధాకర్ ఉండి, అలా సైలెంట్గా ఉంటే ఎలా చెప్పమ్మా? అసలు ఏం జరిగింది? మరి నువ్వు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఇంతలో జగదాత్రి ఉండి, చెప్పు కాచి, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఏం జరిగింది? నీ బాధ ఏంటో మాతోనైనా చెప్పు, చెప్తేనే కదా మాకేదైనా తెలిసేది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక కాచి ఉండి, నాకు బూచికి పిల్లలు పుట్టడం లేదు కాబట్టి ప్రతిరోజు పూజ కోసం ఆ దయామయి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తుంది. అది వినగానే ఇక జగదాత్రి కేదార్లు షాక్ అయిపోతారు. ఇక ఇంతలో యువరాజు వాళ్ళు చూస్తూనే ఉండగా ఇక కేదార్ ఉండి, ఏంటి కాచి నువ్వు చెప్తున్నది? నువ్వు దయామయి ఆశ్రమంకి వెళ్తున్నావా అని చెప్పేసి అనడంతో అప్పుడు కాచి ఉండి, అవునన్నయ్య, నేను దయామయి ఆశ్రమంకి నాకు పిల్లలు పుట్టడం లేదు కాబట్టి రాహుకేతువుల పూజ చేయించడానికి వెళ్తున్నాను అని చెప్పేసి తన చేతిలో ఉన్న బ్యాగ్ని ఒకటే సర్దుకుంటూ ఎవ్వరూ చూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో జగదాత్రి కేదార్లు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఉండి, అయినా బూచి తనకు ఆడపిల్లే కదా, తనకు పిల్లలు పుట్టాలని ఉంటుంది కదా, తనేం తప్పు చెయ్యట్లేదు కదా, తనని వెళ్ళనివ్వు అని చెప్పేసి కాచీకే సపోర్ట్ చేస్తారు. ఇక అప్పుడు బూచి, సరే పిల్లల కోసమే అంటుంది కదా, మరి ఈ మాత్రం దానికి చెప్పకుండా కంగారు పడటం ఏంటి అని చెప్పేసి అంటాడు. ఇక కాచి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి కేదార్లు ఇంట్లోకి వెళ్ళి, మనం కాచీని ఫాలో అవుతే ఖచ్చితంగా
ఖచ్చితంగా అసలు నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇంతలో కేదార్ ఉండి, మరి ఇప్పుడు కాచి వెళ్తున్నది డ్రగ్స్ సప్లై చేయడానికా అని చెప్పేసి అంటాడు. అప్పుడు జగదాత్రి ఉండి, అవును కేదార్, ఖచ్చితంగా ఈ కాచి డ్రగ్స్ అమ్మడానికే వెళ్తోంది. అయితే మనం ఎలా కనిపెట్టామో తెలుసా? కాచి ఆ బ్యాగ్ని ఒకటే సదురుతోంది, కంగారు కంగారు పడుతోంది. మనం ఎక్కడ చూసేస్తామోనని భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనం వెంటనే కాచీని ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈ జేడీకేడీల్లా మారిపోయి ఇక ఆ కాచీని ఫాలో అవ్వటం మొదలు పెడతారు. కాచి జేడీకేడీని చూసుకోకుండా కంగారు కంగారుగా ఆ డ్రగ్స్ని త్వరగా అక్కడికి ఇవ్వాలి కాబట్టి వెళ్తూ ఉంటుంది. వెనకాలే జేడీకేడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక కాచి ఒక దగ్గర ఆగి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంతలో జేడీకేడీ బైక్స్ పక్క కాపి చెట్టు చాటుకు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక కాచి దగ్గరికి ఒక ముగ్గురు బైక్ మీద వస్తారు. వచ్చి కాచి చేతిలో ఉన్న ఆ డ్రగ్స్ సంచిని తీసుకుంటారు. ఇంతలో జేడీకేడీ అలర్ట్ అయ్యి అక్కడికి వెళ్తారు. మాస్కులు పెట్టుకొని వెళ్తారు. వెళ్ళి ఆ రౌడీలని పట్టుకుంటారు. వాళ్ళ చేతిలో ఉన్న డ్రగ్స్ని కూడా జేడీకేడీ వాళ్ళ స్వాధీనం చేసుకుంటారు. ఇక కాచి వణికిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక కేడీ ఉండి, మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని ఏమీ చెయ్యము, వీళ్ళు కావాలనే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఆశ్రమం దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు, వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు కాచి ఇక అలాగే అని చెప్పేసి అక్కడి నుంచి కంగారుగా త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక జేడీకేడీ ఆ రౌడీలని బాగా కుమ్మేసి ఇక జైలుకి తీసుకుని వెళ్తారు. అప్పుడు సాధు సార్కి ఫోన్ చేసి, ఇలా ముగ్గురిని అరెస్ట్ చేశాము, వీళ్ళు అదే ఆశ్రమం మాతాజీ చేస్తున్నది డ్రగ్స్ దందా, వీళ్ళ ద్వారా చెప్పిస్తే తన పూర్తి సామ్రాజ్యం కూలిపోతుంది సార్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇక అప్పుడు ఆ సాధు సార్ ఉండి, నేను మీకు పూర్తి రైట్స్ ఇస్తున్నాను, వాళ్ళ చేత ఎలాగైనా నిజం బయటికి కక్కించండి, ఆ ఆశ్రమానికి లాక్ వేసేయండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జేడీకేడీ అలాగే సార్, జై హింద్ అని చెప్పేసి ఇక ఆ రౌడీలని జైల్లో పడేసి, అసలు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ని సప్లై చేస్తున్నారు, ఎవరు ఈ డ్రగ్స్ని మీకు ఇస్తున్నారు, ఎవరు ఈ పని చేయమంటున్నారు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటారు. ఆ రౌడీలు ఎంతకీ నిజం చెప్పకుండా అలాగే దెబ్బలు తింటూనే ఉంటారు. అప్పుడు జేడీ ఉండి కేడీతో, వీళ్ళకు ఇలాంటి ట్రీట్మెంట్ సరిపోదు, కోసి కారం పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు నిజం అవే బయటకు వస్తాయి అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ రౌడీలు వణికిపోతూ ఉంటారు. మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ వస్తాయి, ఇప్పుడు నిజం చెప్తారా లేదంటే మీ ప్రాణాలు కోల్పోతారా, ఎవరి గురించో మీరు దాయడానికి మీ ప్రాణాలు కోల్పోవడం ఏంటి, అయినా ఏది ఏమైనా నిర్ణయం మీ చేతిలోనే ఉంది, నిజం చెప్తారా చస్తారా అని చెప్పేసి జేడీకేడీ ఇద్దరు ఆ రౌడీలని బెదిరిస్తారు. అప్పుడు ఆ రౌడీలు ఇక జేడీ వాళ్ళకి గన్ గురిపెట్టగానే నిజంగానే ఎక్కడ షూట్ చేసి చంపేస్తుందోనని భయపడిపోతూ మేము నిజం చెప్తామని చెప్పేసి ఒప్పుకుంటారు. అప్పుడు జేడీకేడీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ, సరే చెప్పండి, ఇదంతా ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక అప్పుడు ఆ రౌడీలు, ఇదంతా చేయిస్తున్నది దయామయి ఆశ్రమం మాతాజీ అని చెప్పేసి చెప్తారు. ఇక అప్పుడు జేడీకేడీ అదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు. ఈ ఆశ్రమంలో ఉన్న మాతాజీ వెనకాల చాలామంది రాజకీయవేత్తలు కూడా ఉన్నారు, వాళ్ళే దీన్ని మొత్తం కాపాడుతూ వస్తున్నారు, ఈవిడని మెయిన్గా పెట్టి అని చెప్పేసి చెప్తారు. ఇక వాళ్ళ పేర్లు కూడా చెప్పండి అని చెప్పేసి జేడీకేడీ అడగగా ప్రముఖ రాజకీయవేత్తల పేర్లు కూడా వాళ్ళు చెప్పేస్తారు. ఆశ్రమం మాతాజీ గురించి, ఆ రాజకీయవేత్తల గురించి నిజాలు బయట పెడతారు. ఇక జేడీకేడీ ఇద్దరు వెళ్ళి ఆశ్రమం మాతాజీని అరెస్ట్ చేస్తారు. ఆశ్రమం మాతాజీ అరెస్ట్ చేయకుండా
అడ్డుకోబోతుంటే అప్పుడు జేడీకేడి పూర్తి ఎవిడెన్స్తో వచ్చాము, ముందు వచ్చి బండెక్కు అని చెప్పేసి ఇక ఆ ఆశ్రమం మాతాజీని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడేస్తారు. ఇక చాలామంది అమాయకుల్ని కూడా కాపాడేస్తారు.